కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ తీసుకున్నప్పుడు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ అదర్ దాన్ ఎక్స్ నానంటే అవ్వాలి. అయితే అప్పుడు ఎక్స్ ఏమంటాం మనం, లిమిట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ లిమిట్ పాయింట్ అంటాం. ఎక్స్ అని ఖచ్చితంగా ఏలో ఉండాలి రూల్ లేదు, బయట ఎక్స్లో ఉంటే చాలు, ఏలో ఉండక్కర్లేదు. నెక్స్ట్ ఇది లిమిట్ పాయింట్ డెఫినేషన్. ఓపెన్ సెట్ చెప్పాను, లిమిట్ పాయింట్ చెప్పాను. ఇప్పుడు లిమిట్ పాయింట్ బేసెస్ ఇంకొక డెఫినేషన్ చెప్తాం, క్లోజ్డ్ సెట్. క్లోజ్ సెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎఫ్ అనే సెట్ తీసుకున్నాను అనుకోండి, ఎఫ్ ఈ సబ్ సెట్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండి, ఎఫ్ అనేది క్లోజ్ సెట్ అవ్వాలంటే ఇప్పుడు అవుతుందంటే దాంట్లో ప్రతి పాయింట్ లిమిట్ పాయింట్ అయితేను అంటే అవ్వాలి. ది సబ్సెట్ ఎఫ్ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. ఎఫ్లో లిమిట్ పాయింట్స్ అన్ని ఇక్కడ చెప్పాను, బయట ఉండొచ్చు లిమిట్ పాయింట్ అంటే బయట ఉండొచ్చు చెప్పాను, అలా బయట కాదు. అది మళ్ళీ ఎట్లా ఉంది, ఎఫ్లోనే ఉంది. అదే సెట్లో ఉంటే అప్పుడు ఎఫ్లో ఉంటాం మనం లిమిట్ పాయింట్ అంటాం. ఇక్కడ లిమిట్ పాయింట్ అవ్వాలంటే అవ్వాలి ఇట్ కంటైన్స్, సపోజ్ ఎఫ్లో లిమిట్ పాయింట్ ఉందనుకోండి, ఆ లిమిట్ పాయింట్ ఖచ్చితంగా ఎఫ్లోనే వస్తుంది. ఎనీ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎఫ్ మళ్ళీ అగైన్ దేంట్లో ఉండాలి, ఎవ్రీ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ అగైన్ ఇన్ ఎఫ్ అవ్వాలి. అయితే మనం ఎఫ్ ఏమంటామన్నాడు, క్లోజ్ సెట్ అంటాం. క్లోజ్ సెట్ అంటే మీనింగ్ అంటే ఇట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ దీని బేసిస్ తీరం కూడా చెప్పాను నేను, ఓపెన్ సెట్స్లో తీరం చెప్పాను కదా, ఎక్స్ను ఎంటీ సెట్ ఏమవుతుందని చెప్పాను, ఆర్ ఓపెన్ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు అలా చెప్పాలి, ఎంటీ సెట్ ఎక్స్ ఆర్ క్లోజ్ సెట్స్ అని చెప్పాలి. అక్కడ తీసుకున్నాం కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు కాంట్రాక్ట్ తీసుకోండి. కాంట్రాక్ట్ ఏం చేసుకోండి అంటే ఎంటీ సెట్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అని తీసుకోండి. నాట్ క్లోజ్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే దాని లిమిట్ పాయింట్స్ దాంట్లో ఉంటాం అంతే కదా. దట్ మీన్స్ ఫై నాట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్ అంతే కదా. అంటే లిమిట్ పాయింట్స్ ఉంటాం అంటే దాని మీనింగ్ ఏంటన్నమాట, సపోజ్ ఎక్స్ తీసుకుని ఎక్స్ బిలాంగ్స్ టు ఎంపీ సెట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఏమవుతుంది ఈజ్ నాట్ ఏ లిమిట్ పాయింట్ ఆ ఫై అవుతుంది. ఎక్స్ అనే పాయింట్ ఉంది కానీ ఎక్స్లో లిమిట్ పాయింట్ అవ్వలేదు. కానీ ఎంపీ సెట్లో పాయింట్స్ ఉంటాయా, అది కాంట్రాక్షన్. దేనిఫోర్ మనకి దేని కాంట్రాక్షన్ వచ్చింది, ఎంపీ సెట్ అనేది క్లోజ్ సెట్ కాలం తీసుకుంటాం కాంట్రాక్షన్ వచ్చింది. బట్ ఎంపీ సెట్ అవుతుంది మనకి ఆల్వేస్ క్లోజ్డ్ అవ్వదు, బట్ ఎంపీ సెట్ ఈస్ క్లోజ్డ్. నెక్స్ట్ అలా ఏం చెప్పాలంటే ఎక్స్ ఎక్స్ క్లోజ్ సెట్ అని చెప్పాలి, ఎక్స్ అని చెప్పాలి క్లోజ్ సెట్, ఎక్స్ ఈజ్ క్లోజ్ సెట్ అని చెప్పాలి. దీనికి కూడా అక్కడ ఓపెన్ సెట్స్ చేసి అదే మోడల్లో చేయండి. అంటే అస్యూమ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ క్లోజ్డ్. క్లోజ్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్లో పాయింట్ ఉంది అది లిమిట్ పాయింట్ అవ్వలేదు. దట్ అప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ అంతే కదా వన్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్ ఈజ్ నాట్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎక్స్. లిమిట్ పాయింట్ ఆఫ్ ఎక్స్. లిమిట్ పాయింట్ అంటే లిమిట్ పాయింట్ అయితే అవ్వాలి మనకి ఇంటర్సెక్షన్, ఈ ఇంటర్సెక్షన్ అంటే మనం చెప్పాను. లిమిట్ పాయింట్ కాలేదంటే మీనింగ్ ఏంటి, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఎక్స్ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ నాట్ ఏమవ్వాలి ఎంటీ అవ్వాలి. అర్థమైందా, అది ఓకే. అది ఏమవ్వాలి మనకి ఎంటీ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి దీంట్లో ఎక్స్ ఉంటుందా, ఎక్స్ దీంట్లో ఎక్స్ నాట్ ఇది ఎంటీ అవ్వాలి. అంటే ఇది కూడా అక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏం రాసింది చూడండి, కాంట్రాక్ట్ ఎక్స్ నాట్ అంటే అట్లీస్ట్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ఈజ్ నాట్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎక్స్ అని రాసాం. అంటే ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్ లిమిట్ పాయింట్ అవుతుంది, అది ఎక్స్లో ఉండకూడదు అంతే కదా. అదే కదా రాస్తాం ఇక్కడ, అట్లీస్ట్ వన్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్ ఈజ్ ఇలా కూడా రాయొచ్చు, ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. మళ్ళీ రాస్తాం దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్ ఈజ్ ఏ లిమిట్ పాయింట్ అండ్ నాట్ ఇన్ ఎక్స్. అదే క్లోజ్ సెట్ అంటే మీరు ఏం చెప్పాలి, దాని లిమిట్ పాయింట్స్ అంటే దాంట్లో ఉంటాయని చెప్పాలి. నాట్ క్లోజ్ సెట్ అని తీసుకోండి, అంటే ఎక్స్ నాట్ అనేది ఎక్స్లో ఉంటుంది, ఎక్స్ నాట్ అనేది ఎక్స్లో ఉంది, అది లిమిట్ పాయింట్ కాదంటున్నారు. అంటే ఎక్స్ మెయిన్ అంతా ఎక్సే కదా, ఎక్స్లో పాయింట్ ఉంది, అది ఎక్స్లో ఉండలేదు. ఎక్స్ అనేది లిమిట్ పాయింట్ అవుతుంది,
అది ఎక్స్లో లేదంటున్నాను. అది కాంటెక్స్ట్ వచ్చేసి ఉంటుంది కదా, ఎక్స్ నాట్ లిమిట్ ఎక్స్లో ఉంది, ఎక్స్లో ఉందని చెప్తున్నాం. అది లిమిట్ పాయింట్ కాదు అంటే ఎక్స్ నాట్లో లేదు అంతేగా చెప్తున్నాం. ఎక్స్ నాట్ ప్లాట్ క్లోజ్ చెప్పాం అంటే దాంట్లో లిమిట్ పాయింట్ ఉండకూడదు. మరి పాయింట్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ పాయింట్ అనేది మీరు ఫస్ట్ ఎక్స్లో తీసుకోవాలి కదా. అంటే ఎక్స్ నాట్ అనేది ఏమో ఎక్స్లో ఉంది, అది లిమిట్ పాయింట్ అయింది కానీ ఎక్స్లో లేదు. ఎక్స్లో ఉంటే క్లోజ్ అయిపోతుంది కాబట్టి లేదని తీసుకుంటాం. ఒకే చోట 2 స్టేట్మెంట్స్ చెప్తాను నేను, అది నాట్ చెప్పింది అర్థమైందా. పాయింట్ ఎక్కడ పాయింట్ అని ఎక్స్లో తీసుకోవాలి, ఎక్స్లో పాయింట్ తీసుకున్నాను అది లిమిట్ పాయింట్ అవుతుంది కానీ దీంట్లో ఉండకూడదు. ఎక్స్ క్లోజ్ నాట్ క్లోజ్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్లో ఉండకూడదు. ఒకేసారి 2 ఆపోజిట్ స్టేట్మెంట్ రాసాం నాట్ ట్రూ. దేర్ఫోర్ ఎంప్టీ సెట్ ఎక్స్ ఏమంటే మనకి క్లోజ్ కూడా అయ్యారు. వీటిలో ఏమంటాం క్లో ఓపెన్ సెట్స్ అంటాం. వీటిలో ఏమంటారు క్లో ఓపెన్ సెట్స్, రెండో ఉంటాయి కదా. కాబట్టి ఎక్స్ ఎంప్టీ సెట్ నెక్స్ట్ అంటే మనం క్లో ఓపెన్ సెట్స్ అంటాం. ఓపెన్ అవుతాయి ఇవి, క్లోజ్ కూడా అవుతాయి. అర్థమవుతుంది. ఎంప్టీ సెట్ ద ఫుల్ స్పేస్ ఎక్స్ ఆర్ క్లో ఓపెన్ సెట్స్. ఓకే.